కోటి గోటి తలంబ్రాల 15వ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఏప్రిల్ నెలలో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సమర్పించే గోటి కోటి తలంబ్రాల వరి విత్తనాలకు కళ్యాణ అప్పారావు బృందం పూజలు నిర్వహించారు. వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనామ స్మరణలతో వరి విత్తనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాకు తీసుకువెళ్లి స్వామివారికి కేటాయించిన 1 ఎకరం స్థలంలో భక్తి శ్రద్ధలతో విత్తనాలను నాటి పంట పండిస్తున్నారు. అనంతరం పండిన వడ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లోని 5,000 మంది మహిళలకు పంపిణీ చేసి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. ఏడాది స్వామివారి కళ్యాణానికి 800 కేజీల కోటి గోటి తలంబ్రాలు సమర్పించనున్నట్లు కళ్యాణ అప్పారావు తెలిపారు. జై శ్రీరామ్. రెడ్డి గారు వెళ్ళండి ఒకసారి జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామనామ ధ్యానాన్ని ప్రారంభించి 15వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాలు తీసుకుని వచ్చి వాటిని పూజేసి పట్టుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని కూడా 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో కోటి తలంబ్రాలు సిద్ధం చేసి వాటిని 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్య రామచంద్రుడికి కూడా ఈ శ్రీరామనామ తత్వ ప్రచారంలో భాగంగా కోటి తలంబ్రాలు సమర్పించబోతున్నాం. శ్రీరామనామమే జయం. కర్మ నుంచి కర్మ పుట్టి ఈరోజు ప్రెజర్ ప్లీస్లెస్ లైఫ్ని మనిషికి అందిస్తుంది. శ్రీరామనామ ధ్యానం ద్వారా పుట్టినటువంటి కర్మలు శాంతిని, సచ్చిదానందాన్ని,
సచ్చిదానందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఈ 15వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా శ్రీరామనామ ధ్యాన యజ్ఞ కర్మలు స్వీకరించి దివ్యత్వాన్ని సచ్చిదానందాన్ని లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ క్రతువును కొనసాగిస్తున్నాం. జై శ్రీరామ్.